ఇవన్నీ టైం లైను ఇవన్నీ ఉంటుంది. అదన్నీ సబ్మిట్ చేస్తేనే సెకండ్ ఫేజు రెండో విడత రిలీజ్ చేస్తారు. అంతేగాని ఒక పనికన్ని డబ్బులు తీసుకొచ్చి దాన్ని వేరే దానికి వాడితే ఈ డిపార్ట్మెంటు ఊరికే ఉండదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు నిజంగానే బీహార్లో ప్రశాంత్ కిషోర్ ఆరోపిస్తున్నట్టుగా 14,000 కోట్లు డైవర్ట్ చేసి డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇస్తే దాన్ని డైవర్ట్ చేసి ఎన్నికల కోసం వాడారు అన్న ఆరోపణ నిజమైతే మరి వరల్డ్ బ్యాంక్ ఎలా గమ్మున ఉంటుంది? వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో అవన్నీ కూడా నేను చూశాను, ఎక్కడా కూడా దీని డీటెయిల్స్ లేవు. అంటే వరల్డ్ బ్యాంక్ను కూడా మేనేజ్ చేశాడా మోడీ? చెప్పలేము. వరల్డ్ బ్యాంక్ను మేనేజ్ చేస్తుంటే చెప్పలేము. కానీ వరల్డ్ బ్యాంక్ ఎప్పుడైనా కూడా ఇలా చేయదు. ఎందుకంటే దానికి ఉండే ఇది పోతుంది, క్రెడిబిలిటీ పోతుంది. మామూలుగా అయితే డైవర్ట్ చేయొచ్చు. ఎప్పుడు వరల్డ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి తీసుకోవాలి. మేము ఈ పర్పస్ మీద తీసుకున్నాము కానీ ఆ పర్పస్కి వాడట్లేదు, వేరే పర్పస్కి వాడుతున్నామని రీఅలొకేషన్ అంటారు. రీఅలొకేషన్ కావచ్చు లేదా స్ట్రక్చరల్ అమెండ్మెంట్స్ అనేవి వరల్డ్ బ్యాంక్తో కన్సల్ట్ అయ్యి తీసుకొని చేయాలి. కానీ అటువంటివి ఏమీ లేవు. అటువంటి పబ్లిక్ డాక్యుమెంట్ ఎక్కడా లేదు, వీళ్ళ దగ్గర కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు ఆరోపిస్తున్నారు తప్ప వీళ్ళు ప్రూఫ్ చూపించాలి కదా. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ ఇదో దీనికి వచ్చాయి, ఈ ఫండ్స్ని ఇలా డైవర్ట్ చేశారు అని నువ్వు ఆరోపిస్తున్నప్పుడు నీ దగ్గర ప్రూఫ్ ఏంటి? వరల్డ్ బ్యాంక్ ఫండ్ అనేది ప్రూఫ్ ఏంటి? అది వీళ్ళు చెప్పట్లేదు. ఓటు ఖచ్చితంగా మహిళలకు ఇచ్చింది, ఖచ్చితంగా అది లీగల్గా తప్పు కాకపోవచ్చు అని, ఎథికల్గా తప్పే, ఖచ్చితంగా అనైతికంగా చేసినట్టే. అది నువ్వు 10,000 గవర్నమెంట్ డబ్బులు ప్రజల డబ్బులు ఇచ్చి 1,20,00,000 మంది స్త్రీలకు ఇచ్చి ఆ ఓటు తీసుకున్నట్టే. అందుకనే స్త్రీలు వచ్చి ఎక్కువ వేశారు, 71% స్త్రీలు వేశారంటే డబ్బులు 10,000 తీసుకున్న వాళ్ళంతా ఇంట్లో కూర్చోరు కదా. 10,000 తీసుకున్నాక గమ్మున ఉంటారు కదా. అక్కడ ఉన్న ఎన్డీఏ కార్యకర్తలు, ఏమమ్మా నువ్వు 10,000 తీసుకున్నావు కదా వచ్చి ఓటేయి మాకని అడుగుతారు కదా. అలాగా లేకపోతే ఆ 10,000 మేము లాగేసుకుంటాం అంటారు, బెదిరిస్తారు కదా. కాబట్టి చచ్చినట్టు వచ్చి ఓటేసి ఉండొచ్చు. అక్కడైతే కరెక్టే అది. తర్వాత వీళ్ళ ఆరోపణలో ఈ ప్రాబ్లం ఉంది. వరల్డ్ బ్యాంక్ ఫండ్ తీసుకున్నారన్నప్పుడు దాన్ని నిరూపించాలన్న బాధ్యత అయితే ఉంది. అదైతే చేయలేదు. అంటే ఇప్పుడు ఆర్టీఐ తరఫున వేసినా కూడా, పిటిషన్ వేసినా కూడా గవర్నమెంట్ ఇవ్వాలి. అంటే ఈ ఫండ్స్ని దేనికి వాడుతున్నాము ఏంటి అనేది చెప్పాలి. కాబట్టి వీళ్ళు పొలిటికల్ ఆరోపణలుగానే మనకు కనబడుతున్నాయి. అంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ను కూడా డైవర్ట్ చేశారనేది పొలిటికల్ ఆరోపణ. ఇక్కడ ప్రతిపక్షాలు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి బీజేపీ ఓట్లు మ్యానిపులేట్ చేస్తుందని చెప్తున్నారు తప్ప, సరే మ్యానిపులేషన్ చేస్తున్నారు అనేది వాస్తవమే. అయితే దీన్ని ఎలా ఎదుర్కోవాలనే దానికి ఒక ప్రణాళిక కానీ ఒక ఇది కానీ లేదు. రెండవది, మనకి బీజేపీ ఎలా సక్సెస్ అవ్వగలుగుతుంది? వరుసగా కొన్ని ఇప్పుడు పిడికిటి రాష్ట్రాల్లో మాత్రమే ప్రతిపక్షాలు ఉన్నాయి, దేశం అంతా బీజేపీ దున్నేస్తుంది. మరి ఎలా చేయగలుగుతుంది ఎన్డీఏ? బీజేపీ కంటే ఎన్డీఏ ఎలా చేయగలుగుతుంది? దాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న ఇది ప్రతిపక్షాల దగ్గర ఉన్నట్టుగా మనకేం కనిపించట్లేదు. వాళ్ళు ఏంటంటే ప్రచారం మాత్రం చేయగలుగుతున్నారు, ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారు, అంతవరకే తప్ప దీన్ని ఎలా కౌంటర్ చేయాలి, బీజేపీ స్ట్రాటజీస్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అన్న దగ్గర రాహుల్ గాంధీ దగ్గర కానీ లేకపోతే ప్రతిపక్షాల దగ్గర కానీ ఎటువంటిది లేదు. పైగా వాళ్ళ రాహుల్ గాంధీ అంటే కాంగ్రెస్ రాష్ట్రాల్లో సేమ్ పద్ధతి అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఎన్నికల ముందే వాళ్ళు కూడా హామీలు ఇలాగే ఇచ్చారు కదా. మరి దీన్ని రెవిడీ కల్చర్ అంటారు. సుప్రీంకోర్టు కూడా అనేక సార్లు ఇలాగ ఎలక్షన్ ముందు డబ్బులు వేయడం అనేది రాంగ్ అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ లీగల్గా ఇదేమి బైండ్ అవ్వదు. ఎథికల్గా అన్నప్పుడు మరి వీళ్ళకి ఏ ఎథిక్స్ ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎథిక్స్ ఉన్నాయి? వీళ్ళు కూడా ఇక్కడ కూడా అలివిగానే హామీలు ఇచ్చేసి ఎన్నికల్లో గెలిచినాక మా దగ్గర డబ్బు లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు, మేము ఈ హామీలంతా నెరవేర్చలేమని కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో అంటుంది. మరి రాహుల్ గాంధీకి ఏం మోరల్ రైట్ ఉంది అనేది కూడా ఇక్కడ వస్తుంది. అంటే ఇవాళ ఎన్నికల్లో ఏదో పద్ధతిలో గెలవడమే ముఖ్యం అన్నది అన్ని పార్టీలు కూడా వాళ్ళ చేతనైనంతగా చేస్తూనే ఉన్నారు. ఇక్కడే మోరల్స్ ఎవడికి లేవు. కాకపోతే మనం ఓడిపోయినప్పుడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే మోరల్స్ గుర్తొస్తాయి తప్ప మనం గెలిచిన చోట మోరల్స్ గుర్తురావు అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఏదేమైనా ప్రశాంత్ కిషోర్ ఆరోపణని ప్రశాంత్ కిషోర్ నిరూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ డైవర్షన్ అనేది నిరూపించినప్పుడు అది కేవలం పొలిటికల్ ఆరోపణగా మిగిలిపోతుంది తప్ప ప్రజల్లోకి కన్విన్సింగ్గా వెళ్ళదు.